స్వాగతం నేను మీ సాయి కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ ఛానల్లో అయితే యుద్ధం చేస్తా గుర్తుపెట్టుకో. ఒక దెబ్బ కొట్టినరు అనుకో 10 దెబ్బలు కొట్టాలరా. 10 కొడితే 100 కొట్టాలి. నీ అమ్మ 24 గంటలు పండుకోకుండా వీడియోలే చేస్తా. ఈ ఎరుపు గాడి మీద నాకేం హేట్ లేదు భయ్యా. ఇడు మారాలనేదే ఇడు మారాడు. చలో ఈ రోజు మనం మాట్లాడుకుందాం గొర్రెబిడ్డ. ఈ నా గొర్రెబిడ్డని రోస్ట్ చేసేద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. సబ్స్క్రైబ్ చేసుకో. ఇది మన సెకండ్ ఛానల్. దీన్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకో. ఈ చెప్పా కదా యుద్ధం. నమస్తే అందరికి. నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో అది పోయిందండి. నేను చాలా బాధపడుతున్నాను. అంటాననుకున్నారా బత్తాయిలు? మీ మామ బర్రీ అంటాననుకున్నారా బత్తాయిలు? ఆ రాగం చూడు, ఎంత వెటకారం వీడికి, ఎంత చిల్లరోడు, ఎంత చప్రిగాడు. అరే నీకు అన్ని డబ్బులు ఉన్నాయంటావు, రోడ్ల మీద 200 చెడ్డీలు వేసుకొని టీషర్ట్లు వేసుకొని మీద టోపీ పెట్టుకొని బిత్తిరోన్ లాగా కోతికి చిబ్బర్ కట్ట కట్టినట్టు క్యాప్ మీద గ్లాసెస్ పెట్టుకొని తిరుగుతావు పిచ్చోడా. రూపాయి ఇన్స్టాగ్రామ్ బాగా డబ్బులు సంపాదించేసుకున్నావు. ఇంకా నీకెందుకురా బత్తాయిలు అంటావు, ఈక అంటావు, అన్నీ అంటావు. వెన్నుపోటు పొడుస్తున్నావు నువ్వు. వాళ్ళ దగ్గర నుంచి వ్యూస్ తీసుకొని డబ్బులు తీసుకొని వాళ్ళ జీమిద్ది అంటున్నావు నువ్వు. అర్థమవుతుందా నీకు? నరకంలోకి పోతావు పాపిస్తోడా. నువ్వు నరకంలోకి వెళ్ళిపోతావు, గుర్తుపెట్టుకో. నీ బైబిల్ జీసస్ రాసిన నరకంలోకి పోవు, నువ్వు భగవద్గీతలో రాసిన నరకంలోకి వెళ్ళిపోతావు నువ్వు, గుర్తుపెట్టుకో. రూపాయి రాని ఇన్స్టాగ్రామ్ ఉంటే ఎంత పోతే ఎంత ఈక అంటే డబ్బులు రాకపోతే అది ఉన్నా పోయినా వీడికి ఫరక్ పడదు. వీడు డబ్బుల కోసం కంటెంట్ చేస్తాడు. అంటే ఇన్స్టాగ్రామ్ నుంచి డబ్బులు రాకలేదు కాబట్టి అది ఇంకా పని లేదు, ఇంకా అది వేస్ట్. ఇంకా అంటే ఇటు రూట్ కాజ్ కూడా మనీయే, డబ్బుల కోసం పనిచేస్తాడు వీడు. మళ్ళీ నేను డబ్బును కేర్ చేయను, ప్రమోషన్లు చేయను అంటాడు. చేతులు నా 2 ఇన్స్టాగ్రామ్స్ అనమాట. ఈ 2 కాళ్ళు నా 2 యూట్యూబ్ ఛానల్ అనమాట. నా బాడీ ఏదైతే ఉందో ఫేస్బుక్ అనమాట. ఈ 5ని నడిపించేది తెలివైన బుర్ర. ఎంతమంది కుక్కల్ని నిద్ర లేకుండా చేస్తున్నానే బత్తాయిని. నువ్వే పెద్ద కుక్కరా. పొద్దున్న లేస్తే నీకు తల్లి లేదు, తండ్రి లేడు, తమ్ముడు లేడు, ఎవ్వరు లేడు. కుక్కలాగా రోడ్డు మీద కుక్కలు తిరిగినట్టు ఒంటరిగా ఆ ఊరి తిరుక్కుంటా, ఆ దేశం ఈ దేశం తిరుక్కుంటా తిరుగుతావు నువ్వు మళ్ళీ వేరే కుక్కాను. నువ్వే కుక్కరా. ఈ బత్తాయిలందరూ కలిపి ఈ చెయ్యిని ఎరగొట్టేశారు. ఇంకో చెయ్యింది 2 కాళ్ళు ఉన్నాయి, నడుచుకుంటూ వెళ్ళిపోతాను. ఇప్పుడు ఈ ఇన్స్టాగ్రామ్ కూడా ఎరగొట్టేశారు. 2 కాళ్ళు ఉన్నాయి, పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాను. ఇప్పుడు కాళ్ళు చేతులు కాదురా, అన్ని రిచేయాలి నీది, అన్ని రగొట్టేయాలి నీ. కళావైద్యుడు కళావైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు. 2 కాళ్ళతో వెళ్ళిపోతాను. ఇప్పుడు ఆ 2 కాళ్ళు తీసేశారు. బాడీ ఉంది, వెళ్ళిపోతాను. బాడీ కూడా తీసేసారు, తల ఉంది, నా తడుకుంటూ వెళ్ళిపోతాను. సో వీడికి ఎంత ఎటకారం అంటే వీడి పర్ఫార్మెన్స్ చూసి ఎంత చిరాకేస్తుంది అంటే నీకు ఇప్పుడు ఒక టెంప్లెట్ వేస్తా, ఇంతకంటే దారుణంగా గుద్దబుద్ధ అవుతుంది. దొరికితే తెయ్యాల్సింది ఏంటి? అలా సంభాజీ మహారాజ్కి ఎగురుతుంది కదా తల, అలా ఎగరాలన్నమాట. ఎగరాలి. రారా ఎగిరేద్దాం, బంతిని గాల్లో ఎగిరేసినట్టు ఎగిరేద్దాం. నీ పిచ్చోడు రాయుడు పిచ్చోడు. నేను ఎవరిని బేతనని తెలిసి ఇన్స్టాగ్రామ్ పోయింది, అది పోయింది, ఇది పోయింది, పనికొచ్చే పనులు చెయ్యండి రా. నాకేమైనా ఉపయోగం ఉందా ఇన్స్టాగ్రామ్ తోని? నేను ఏమైనా ప్రమోషన్స్ చేశానా, ఏదైనా లింక్ ఇచ్చానా, నేను ఎవరైనా మోసం చేశానా? నాకెందుకు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉంటే ఏంటి పోతే ఏంటి? అది సో ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ మీరంతా గొర్రెలు, ఈయనతో పాటు మీరు కూడా గొర్రెలు ఇన్ని ఫాలో అయ్యేటోళ్ళు. ఆడే చెప్తున్నాడు ఉంటే ఎంత పోతే ఎంత నా ఈక అని. సో మీరు కూడా ఈకనే. ఇంపార్టెంట్ యూట్యూబ్ లాస్ట్ మంత్ 8 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ నుంచి ఎంత 1,09,00,000 లాభమా? అది ఇన్స్టాగ్రామ్. యూట్యూబ్ నుంచి వీడికి మనీ అంట లక్షలు వచ్చినాయంట. యూట్యూబ్ వీడికి ఇంపార్టెంట్ అంట. అంటే యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తున్నాయి కాబట్టి వీడికి యూట్యూబ్ ఇంపార్టెంట్. ఇన్స్టాగ్రామ్ నుంచి డబ్బులు రావట్లేదు కాబట్టి అది వీడికి పిచ్చలైట్ ఈక. మళ్ళీ నేను డబ్బుల కోసం పని చేయను, డబ్బుల కోసం కంటెంట్ చేయను. ఇప్పటి వరకు వీడు కూడా చేసిందంతా డబ్బుల కోసం. వీడి బతుకును ఫస్ట్ నుంచి చూసుకుంటే రీచ్ తగ్గినప్పల్లా రీచ్ ఉన్నోడు జీలో వేలెడతాడు, మన పొక్కలు తీస్తాడు, బాడీ షేమింగ్ చేస్తాడు, వాళ్ళ ఇంటోళ్ళని తిడతాడు, వీడి వైపు తిప్పుకుంటాడు, వీడు తోపని నిరూపించుకునేలాగా ట్రై చేస్తాడు. బట్ వీడు ఎప్పుడైతే బత్తాయిలు అని చెప్పి హైందవులతో పెట్టుకున్నాడో అప్పటి నుంచి వీడు పతనం స్టార్ట్ అయిపోయింది. జీరో. వీడు ఈయన ఎవ్వడు దేకడు, ఈయన ఎవ్వడు పట్టించుకోడు, ఎర్రిపు వీడు పిచ్చోడు. అదిగా వినాయకుడి మీద ప్రమాణకం చేసి చెప్తున్నాను, 2026 బత్తాయిని క్షమించేది. రే ఏం చేస్తావరా నువ్వు, ఏం క్షమిస్తావరా నువ్వు పిచ్చోడా? ఇండియాకి రారాను చూద్దాం. వినాయకుడి మీద ప్రమాణకం చేసి చెప్తున్నాను. వీడెప్పుడు వినాయకుడి మీదనే ఒట్టేస్తాడు. జీసస్ మీద ఎప్పుడన్నా ఒట్టేయంగా చూసినావా? వెయ్యడు. ఎందుకంటే వీడికి జీసస్ అంటే ప్రాణం. జీసస్
జీసస్ చేసిలో గొర్రెబిడ్డాడు. ఆ పాపినిటు పంపుడి 2026 భక్తాన్ని క్షమించేదే లేదు సత్యం. అల్లా కూడా చెప్పిండ నిద్ర లేనివ్వను, మీకు నిద్ర పట్టదు. 2026 నరకము చూపిస్తూ వీడిని కూడా ఎవ్వడు దేకడు. వీని అసలు వీడు ఎందుకు పుట్టిడో వీడిని ఎవ్వడు పట్టించుకుంటలేడు, వీడిని ఎవ్వడు దేకుతలేడు. అందరికీ తెలిసిపోయింది ఈ రియాలిటీ ఈడు పెద్ద కొండెరుపు గొర్రెబిడ్డ అని. ఈడు ప్రతి రీల్ని రోస్ట్ చేస్తా, ఇదే ఛానల్లో చేస్తా. నేను చెయ్యాలంటే నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోవాలా, ఈడిని మాత్రం వదిలేదు లేదు. గుర్తుపెట్టు, నాకు కావాల్సింది ఏంటి? ఆరోగ్యం. అది దాచుడు ఆరోగ్యం నా భాగ్యం. వీళ్ళందరూ పోతే ఉంటేట్రా, మనుషులే ప్రాణాలే పోతున్నాయ్యా. ఓకే దగ్గరరా, రేపు నుంచి రోజు వీడియో వస్తుందా? వస్తుంది. ఈయన వీడియోలు కూడా రేపటి నుంచి వస్తాయి, గుర్తుపెట్టుకో. సబ్స్క్రైబ్ చేసుకోను, ఈయన వదిలేదు లేదు. వేసాను. అది ఎలా అయిందంటే, నేను యాక్చువల్గా యూట్యూబ్ రాకముందు బుక్స్ చదివేవాను. ఓన్లీ తెలుగు బుక్సే, ఇంగ్లీషు హిందీ నాకు రాదు, నేను చదవను. వీడికి తెలుగు రాదు, హిందీ రాకపోతే ఎందుకు రా నువ్వు ఇండియాలో ఉండి పిచ్చోడా. మళ్ళీ వీడు పెద్ద ట్రావెలర్కి హిందీ ఖచ్చితంగా రావాలి, జాతీయ లాంగ్వేజ్ అది. మళ్ళీ వీడు వచ్చి ఎడ్యుకేషన్ ఇది ఇంపార్టెంట్ అంటాడు. అది పక్కన పెడితే జపాన్ నీతి వాక్యాలు అని జపాన్ దేశంలో ఓడుతాడు. అరే పిచ్చోడా, జపాన్ లో ఒక మనిషి పని చేస్తే గానీ వాడికి వాల్యూ ఉండదు. ఇట్లా రోడ్డు మీద ఒకడు హార్ట్ అటాక్ వచ్చి పడిపోతే ఇక్కడ వీడు పని చేసుకుంటుంటే వాడిని కాపాడడం పక్కన పెట్టి వీడు పని చూస్తాడు, పని చేసుకుంటాడు. అంత సెల్ఫిష్ దేశం అది. ఆ దేశం వచ్చి వీడు పొగుడుతున్నాడు. అరే మన దేశం ఎంత చెడ్డదైనా కూడా మన దేశంలో మానవత్వం, హ్యుమానిటీ అనేటివి ఉంటాయి. హార్ట్ అటాక్ వచ్చిన పోయి కాపాడతారు ఎంతో కొంత. పక్క దేశాలతో పోలిస్తే మరీ అంత కమర్షియల్ ఉండరు పీపుల్. దాన్ని అట్లనే ఉంచాను రా, ఖరాబ్ చేయకరా పిచ్చోడా. ఆ పాపినిటు పంపుడి మీ ఆర్ఎస్ఎస్ కానీ ఏబీవీపీ వాళ్ళు కానీ ఇటు సైడ్ విద్యార్థి సంఘాలను కాపాడే ఏ ఎస్ఎఫ్ఐ కానీ ఏఐఎస్ఎఫ్ కానీ మీకు చేతులైతే నమస్కరిస్తున్నాను. దేశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సింది మీరే. అరే దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని అందరికీ ఉంటుందిరా, కానీ ఏం చేస్తాం రా. ఆ కోవా బన్నోడికి నువ్వు సపోర్ట్ చేసినావు, సపోర్టివ్గా వీడియో చేసినావు. ఆ కోవా బన్నోడికి ఉగ్రవాద ఆర్గనైజేషన్ ఏఎస్ఎఫ్ఐ నుంచి సపోర్ట్ దొరికింది. అరే వాళ్ళు ఇక్కడ కన్వర్షన్లు, మాఫియాలు, బాంబులు పెట్టడము. మొన్ననే ఇంతింత డ్రమ్ములల్లో ఒక కెమికల్ బాంబ్ తయారు చేస్తున్నాడు. చేయంగా వాడు పేలుకొని చచ్చిపోయిన వాళ్ళు ఎందరో మంది ఉన్నారు. అట్లా ఇట్లాంటి థింగ్స్ అనేవి ఇండియాలో రన్ అవుతా ఉంటే ఆర్ఎస్ఎస్ ఎందుకు రాదు, ఏబీవీపీ ఎందుకు రాదు, ఇంకా చాలా థింగ్స్ అనేవి ఇంకెందుకు పుట్టాయిరా. అక్కడ నుంచి దెబ్బ ఇట్లా పడితేనే కదరా ఇక్కడ నుంచి దెబ్బ తయారైతుంది. వీళ్ళు డెవలప్మెంటే కోరుకున్నారా, కానీ ఇక్కడ నుంచి వీళ్ళు దెబ్బలు చిల్లర దెబ్బలు కొడుతున్నారు. అరే నువ్వు వెస్ట్ బెంగాల్లో ఎంత ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వస్తున్నారా, బిచ్చగాళ్ళకి బిచ్చం లేక బిచ్చం అడుక్కోవడానికి మన కంట్రీకి వస్తున్నారు. వాళ్ళు ఇక్కడనే లేదు బిచ్చము, అయినా వాళ్ళు వచ్చి ఇంకా బిచ్చం కంట్రీ తయారు చేస్తున్నారు. నువ్వు వాళ్ళని వేసుకో, వాళ్ళని అనరా నువ్వు. అరే నీకు గ్రౌండ్ నుంచి ఐడియా లేదు, ఏ సంఘం ఎందుకు పుట్టింది, ఏది ఎందుకు వెళ్తుంది ముందుకు అని. అరే మన దగ్గర చిల్లర పంచాయతీలే ఎక్కువ ఉన్నాయి. నువ్వు ఏదైతే అంటున్నావో మన దగ్గర చిల్లర పంచాయతీలు ఉన్నాయని, ఆ చిల్లర పంచాయతీ ఇంకో చిల్లర పంచాయతీ రెడీ అవుతుందని ఇంకో చిల్లర పంచాయతీ వీడు పుట్టించాల్సి వస్తుంది. చిల్లరని చిల్లరతోనే కొట్టాలి. ఫస్ట్ చిల్లర గ్రౌండ్ లెవెల్లో చిల్లర చేస్తుంది ఎవరు తెలుసుకో ఫస్ట్. పిచ్చోడా, కన్వర్టెడ్ గొర్రె. ఏం చేస్తావు మరి? నీలాంటి చిల్లరోళ్ళు ఎంతో మంది ఉన్నారు కన్వర్ట్ అయిన వాళ్ళు. వాళ్ళు దేశాన్ని ప్రేమించరు, వాళ్ళకి డెవలప్మెంట్ వద్దు. మొత్తానికి వీడియో అయితే ఇది మామ, వీని అకౌంట్ పోయిందని చెప్పి సెకండ్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాడు, దాన్ని ఎవరు దేక్తలేడు. ఇంకా నెక్స్ట్ గట్టి వీడియోలు వస్తాయి. నువ్వు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని చెప్తాను నేను. రేపే ఇంకో వీడియో వస్తాయి తిరుపతి లడ్డు మీద. మరిన్ని వీడియోలు వస్తాయి, నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోవాలా. బాయ్.